నూజివీడు టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సహకార సంక్షేమానికి నూతన ఒరవడిని సృష్టిస్తూ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 56వ బ్రాంచ్ని నూజివీడు పట్టణంలో ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నూజివీడు పట్టణంలోని బ్యాంక్ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన 56వ బ్రాంచ్ కార్యాలయాన్ని నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రముఖ సహకారవేత్త, బ్యాంకు పూర్వ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మానమ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై సహకార వ్యవస్థ బలోపేతానికి బ్యాంకు యాజమాన్యాలు అనుసరించవలసిన విధి విధానాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాదు ప్లేస్ లేదు. నేను చెప్తానే ఉన్నాను. సమావేశానికి అధ్యక్షత వహించిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, నాఫ్కాప్ డైరెక్టర్ చల్సన్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ 1916 ఫిబ్రవరి 5వ తేదీన అనగా 110 సంవత్సరాల క్రితం ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ స్థాపించడం జరిగిందని రాఘవేంద్రరావు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సహకార వ్యవస్థ బలోపేతంతోనే ఆర్థిక అంతరాల తగ్గింపు సాధ్యమవుతుందని సంస్థ చైర్మన్ రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఉన్న 1472 అర్బన్ బ్యాంకుల్లో 2023-24 సంవత్సరానికి మొదటి 15 బ్యాంకుల్లో ఒకటిగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నిలిచిందని రాఘవేంద్రరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 సొంత భవనాలను కలిగిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 2025-26 సంవత్సరాల్లో విశాఖపట్నంలోని గాజువాక, గోపాలపట్నం, విజయవాడ నగరాల్లో సొంత భవనాల్లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుందని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఈ ఏడాది నూజివీడుతో పాటు తెనాలి, అమలాపురం, హైదరాబాద్ నగరాలతో పాటు విశాఖపట్నంలో మరో 4 నూతన శాఖలను ప్రారంభిస్తున్నట్టు చైర్మన్ తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సహకారవేత్త, బ్యాంకు పూర్వ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మానమ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వాల నుండి ఆర్థిక సహాయం తీసుకొని అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అభిప్రాయాలకు తల వంచి పనిచేసిన ఏ కోఆపరేటివ్ బ్యాంకు కూడా జయప్రదం అయినట్టు ఎక్కడా జరగలేదని ఆంజనేయులు వివరించారు. నాకు తెలిసి గత రాజశేఖర రెడ్డి పాలనలో కానీ, ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు పాలనలో కానీ ఏ నాయకుడికి కోఆపరేటివ్ వ్యవస్థ మీద మంచి అభిప్రాయమే లేదన్నారు. రాబోయే కాలంలో కోఆపరేటివ్ వ్యవస్థ మీద రాజకీయ దాడి జరగబోతుందని, నేటి పాలక వర్గాలు దీని విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని మానమ ఆంజనేయులు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో 46 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉంటే వాటిలో 11 బ్యాంకులు ఎన్నిక చేసుకోబడిన పాలక వర్గాలు లేకుండానే ప్రభుత్వం నిర్మించబడిన ఆఫీసర్లు, రాజకీయ నేతల అనుచర వర్గాలతో బ్యాంకుల వ్యవస్థ నడుస్తుందని, ఇది చాలా దురదృష్టకరమని మానమ ఆంజనేయులు తెలిపారు. గడిచిన 110 సంవత్సరాల కాలంలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అటు రిజర్వ్ బ్యాంక్ వద్ద నుండి కానీ, ఇటు నాబార్డు వద్ద నుండి కానీ, లేక కేంద్రం నుండి కానీ ₹1 కూడా తీసుకోకుండా తమ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించారని ఆయన తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక సహాయం తీసుకున్నా, లేకపోతే ప్రభుత్వ నాయకుల యొక్క అభిప్రాయాలకి అనుగుణంగా నడుచుకోవాలనుకున్నా వాళ్ళు మాత్రం నాకు జయప్రదమైనటువంటి సూచనలు కలపండి. నేను తెలిసిన 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు బాగానే తెలుసు, అట్లనే రాజశేఖర రెడ్డి గారు బాగానే తెలుసు. ఎప్పుడు నేను జగన్మోహన్ జోలికి పోలేదనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవాలని ఈ సంవత్సరంలో ఎప్పుడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ కోఆపరేటివ్స్ మీద మంచి అభిప్రాయం లేదు.
కానీ అప్పుడప్పుడు చెబుతారండి, చాలా మాకు ఇష్టం అని చెబుతారు కానీ వచ్చిదే అబద్ధమే, పచ్చి అబద్ధం. అందుకని ఈ ప్రభుత్వాల యొక్క సహాయంతో, లేక ఈ మధ్య అమిత్ షా గారు చాలా సొసైటీల కాడి నుంచి పై దాకా ఎగజేసేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. నేను కూడా చూశాను ఆ ప్రకటనలన్నీ. చూస్తే అసలు రాష్ట్రం చేయాల్సిన పనులన్నీ తీసేసి మాజీ పెత్తనం అని చేయటానికి చేసిన పని తప్పితే దాంట్లో ఏ ప్రయోజనం లేదన్న అభిప్రాయం. చూస్తారుగా మీరు కూడా చూడండి భవిష్యత్తులో ఏం జరగబోతుందో, కోఆపరేటివ్స్ మీద ఎలాంటి దాడి రాబోతుందో మా వాళ్ళు కూడా గుర్తుంచుకుంటే మంచిది. నేను ఇప్పటికీ మన రాష్ట్రంలో 46 బ్యాంకులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉంటే 11 బ్యాంకులు ఎన్నిక చేసుకోబడిన పాలక వర్గాలు లేకుండా ఆఫీసర్లు, లేకపోతే ప్రభుత్వం నియమించినటువంటి వారి అనుచర వర్గంతో నడుస్తూ ఉంటారు. ఒకసారి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు దాంట్లో ఉన్న బ్యాంకుని కమిటీ నడుపుతూ ఉంది. కమిటీ ఎందుకు వేయాలి? ఎలక్షన్ ఎందుకు జరపరు? ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో బ్యాంకునే అది క్షీణిస్తూ ఉంటే ఆయన మెదలకుండా చూస్తా కూర్చొని మమ్మల్ని కోఆపరేటివ్స్ చెడిపోతున్నాయా అంటే చెడగొట్టిన మనిషి అయితే మాట్లాడితే న్యాయం అండి. మీకు చెప్పండి అసలు. నేను నూజివీడు వారికి విజ్ఞప్తి చేశాను. నేనేదో తెలుగుదేశాన్ని అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు అయినా అంటే పాపం వాళ్ళు కూడా ఎన్నికలు జరపరు. కోఆపరేటివ్ అంటే వాళ్ళ మనుషులను పెట్టకనే. ఇదే కాదు, డిసిసిబిలో కూడా, లేకపోతే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా వాళ్ళు నామినేట్ చేస్తారు తప్పితే